అయితే ఈ నమ్కిన్ అనేది కొంచెం కలర్ బాగా చేంజ్ కావాలి. కలర్ ఎంత చేంజ్ అయితే అంత మంచిగా కాలినట్టు. ఇలా మరుస్తుండాలి. సపరేట్ చూసిరా. ఇప్పుడు మనకు హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా నమ్కిన్ తయారు చేస్తున్నా. ఇక నమ్కిన్ తయారు చేసుకుంటే పిండి పెట్టుకుండాలి. ఇలా నేను కొంచెం సోడా, ఉప్పు, అది ఓమేసిన ఓమా 2 స్పూన్ల నూనె అంతా ఇట్లా మిక్స్ చేసినట్టు. ఇక ఇట్లా ఇట్లున్న తర్వాత మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనం ఊటల చేతులలో అంతా చూసాం. మనకు చాయ్ కానీ బట్టి కానీ చేసుకునేది తినడానికి ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవాలి. ఇలా చపాతి పిండి కూడా గట్టిగా చేసుకోవాలి. బాగా ఉంటుంది. పిండి ఇలా తీసుకొని ఇలా ఇలా అయితే నేను బయట పెట్టినా బయట తీస్తున్నా. వాళ్ళు కూడా ధనియా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్టుకోవాలి. అలా ఇవన్నీ కొంచెం పిండి వస్తున్నా. పిండి రాసినాక ఇలా ఇలా అలా ఉంటుంది కదా. వాళ్ళకి లైన్స్ కొట్టేది కనబడాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. కింద పడ్డది ఒకటి. ఇలా అన్ని చపాతి చేసుకుంటూ అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం చేసినవి ఉన్నాయి కదా పిల్లని ఎట్లా కలుతాయి ఇది బిడ్డ. ఓ నూనె మీద పడుతుంది. ఇది మస్తు సింపుల్గా చేసుకోవచ్చు. మస్తు సింపుల్ అయిపోతాయి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇలా. కాకపోతే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవ్వరు ఇవ్వరు. ఇంకా చాయ్ వీడికైతే మస్తు మస్తుంటాయి. వీటిని నమ్కిన్ అంటారు. గ్యాస్ మీద కన్నా నిజం చెప్పాలంటే గ్యాస్ అంటాం కానీ ఏదైనా కానీ పొయ్యి మీద చేసుకుంటే టేస్టే వేరు ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా కాలుతున్నాయో.